మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ముందుగా పూలేకు నివాళులర్పించి ఎంజీయూ పీఆర్ఓ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ మధు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ముందుగా పూలేకు నివాళులు అర్పించి ఎంజీయూ పీఆర్ఓ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ మధు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బుద్ధుడి అనంతరం జ్ఞాన యుద్ధానికి పునాది పూలే పోరాటం అన్నారు. అసమానతలు, అంటరానితనం, మూఢత్వం, మతమౌఢ్యం వంటి అనేక సామాజిక రుగ్మతలపై ఎగిసిపడ్డ అక్షరాగ్ర జ్వాల పూలే. ధీరత్వానికి, చైతన్యానికి, దార్శనికతకు పూలే దిక్సూచిగా ముందుకు నడిపిన క్రమాన్ని వివరించారు. విద్య ప్రాముఖ్యత, మహిళా సాధికారత సమ్మిళిత సమాజానికి బాటలు వేస్తుందన్నారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతపై, విద్యార్థులపై ఉందని, పరిపూర్ణ అవగాహనతో ఆచరణ ద్వారా పూలే సిద్ధాంతాన్ని పల్లె పల్లెకు, గుండె గుండెకు చేర్చే బాధ్యత విద్యార్థులదేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పిఓ డాక్టర్ వగ్గు సైదులు, హరి విద్యార్థులు పాల్గొన్నారు. ఎవడు అధికుడు, ఎవడు అదముడు, ఎవడు చేసిన ధర్మమిది అని బహుజనులను కూడదీసి భారతీయతనొకటి చేసి అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలచినవు. అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలచినవు. జ్ఞానమును పంచే సుజ్ఞానివై నీవు నిలిచినవు. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికే వెలుగు